మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ డైట్ని చేసుకుంటూ మీరు డైట్ చేయడం కష్టమైతే కనీసం ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేయడం కష్టమైతే డైట్ ఎక్కువ చేసుకుంటూ, ఇలా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ బరువు తగ్గితే ఆ షుగర్ అనేది రివర్స్ అవుతుందండి. ఇప్పుడు మన డయాబెటీస్ అనేటటువంటి జబ్బులో 95% రివర్సిబుల్ అండి. 95% టైప్ 2 డయాబెటీస్ అంటారు. అంటే అది అధిక బరువు వల్ల వచ్చింది, అది జెనెటిక్గా వచ్చింది కాదు. సో 95% రివర్సిబుల్. ఇప్పుడు ఎవరెవరైతే డయాబెటీస్ రివర్స్ చేస్తాము అని అడ్వర్టైజ్ చేసుకుంటున్నారో చెప్తున్నారో వాళ్ళందరూ చివరికి ఎఫెక్టివ్గా చేసేది బరువు తగ్గించడమే. సో మీరు బరువు తగ్గించగలిగితే డిసీజ్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు బరువు తగ్గించడానికి లేటెస్ట్గా కొన్ని ఇంజక్షన్లు కూడా మొత్తం అమెరికాలో ఉండే, ఇప్పుడు ఇండియాలో కూడా ఈ మధ్యనే వచ్చినాయి విన్నాం. అవి నిజంగా ఎఫెక్ట్ చేస్తాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? నిజానికి బరువు తగ్గడానికి అమెరికా వాళ్ళకి ఏంటంటే అర్థమైపోయింది, జనాలు తిండి ఆపలేరు, ఎక్సర్సైజ్ చేయడం వీళ్ళ వల్ల కాదు, అది ఫిక్స్ అయిపోయాం. సో దీనివల్ల ఏమిటి, సో ఎక్సర్సైజ్ చేయలేరు, తిండి తగ్గించలేరు. కాబట్టి నిజం చెప్పాలంటే ఇప్పుడు 2 ఇంజక్షన్లు ఉన్నాయండి భారతదేశంలో ఈరోజు హైదరాబాద్లో అవైలబుల్. 2 ఇంజక్షన్లు ఉన్నాయి, ఒక ట్యాబ్లెట్ ఉంది. అమెరికాలో ఏ బ్రాండ్స్లో ఉన్నాయో అదే బ్రాండ్స్ ఇండియాలో దొరుకుతున్నాయి ప్రస్తుతం మనకి. ఇవన్నీ కూడా మీరు ఆశ్చర్యపోతారు, ఇవన్నీ ఆకలి తగ్గిస్తాయి. అంటే తిండి కట్టుకోవడం ఎంత కష్టమో అర్థమైపోయింది కదా. సో తిండి తగ్గించడానికి, ఆకలి తగ్గించడానికి 3 పనిచేస్తాయి. ఆకలి తగ్గితే బరువు తగ్గుతారు, బరువు తగ్గితే. కానీ ఇవి డెఫినెట్లీ సైంటిఫికలీ ప్రూవెన్ ఎఫెక్టివ్ అండి, దీనిలో అనుమానం లేదు. నేనే చాలా మంది కూడా రాస్తూ ఉంటాను. రైబెల్సస్ అనేటటువంటి ట్యాబ్లెట్ ఉన్నది, అలాంటిది విగోవి అనే ఇంజక్షన్, ఇదే ఇంజక్షన్ రూపంలో వస్తుంది, అది రాబోతోంది త్వరలో. మోంజారో అనేటటువంటి లేటెస్ట్ ఇంజక్షన్, అది ప్రస్తుతానికి అవైలబుల్. ఇవి బరువు తగ్గిస్తానిలో ఎఫెక్టివ్, నో డౌట్ అబౌట్ ఇట్. నెలకి 1.5 కిలో నుండి 2 కిలోల దాకా బరువు తగ్గిస్తాయి ఇవి. సో ఇది ఎఫెక్టివ్ హెల్తీ వెయిట్ లాస్. ఇది మీరు సడన్గా 2 నెలల్లో ఏదో పెళ్ళి ఉంది, నేను సడన్గా బరువు తగ్గిపోవాలంటే అన్హెల్తీ వెయిట్ లాస్. సో నెలకి 2 కిలోలు తగ్గడం హెల్తీ వెయిట్ లాస్, అది క్రియేట్ చేస్తుంది. సో ఎవ్రీ మంత్ మీరు 2 కిలోలు తగ్గుతూ పోతుంటే మీరు 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికో మీరు ఎఫెక్టివ్గా హెల్తీగా మీరు ఎంత బరువు ఉండాలో అంత బరువు తీసుకొస్తాయి. అంటే మీరు చెప్పిన ఈ ట్యాబ్లెట్, ఈ ఇంజక్షన్ల ద్వారా మనకి ఆకలి తగ్గి తీసుకునే ఆహారం ఇంటేక్ తగ్గుతుంది, తద్వారా బరువు తగ్గుతారు అంటున్నారు. అవును, యావరేజ్ నెలకి 1.5-2 కేజీలు తగ్గుతారు. ఒక 6 నెలల పీరియడ్ సుమారుగా 5 to 10 కేజెస్ తగ్గుతారు. ఇది ఒక ఆరోగ్యమైన విధానంలో హెల్తీగా తగ్గటం అని అంటున్నారు. మరి వ్యాయామం చేయక్కలేదా వాళ్ళప్పుడు? సో ఇప్పుడు ఈ ఎంతకాలం తీసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరం తీసుకున్నారు అనుకోండి, అంటే షుగర్ ఉన్నవాళ్ళు నిరంతరం తీసుకోవచ్చు, షుగర్ లేని వాళ్ళు సంవత్సరం ఇస్తాం. దాని తర్వాత ఇవి ఆపేస్తే మళ్ళీ తిరిగి వస్తుంది బరువు. ఎందుకంటే మన శరీర తత్వంలో, మన జీన్స్లో ఇంత బరువు ఉండాలి అని శరీరానికి ఉంటుంది. బేసికలీ తగ్గిన బరువు మళ్ళీ వస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు ఆశ్చర్యపోతారు, బరువు తగ్గడానికి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో 84% మందికి 6 నెలల్లో పూర్తిగా బరువు వచ్చేస్తుంది. ఎందువల్ల ఇవి బండికి సర్వీస్ చేస్తాయి. మీరు లాంగ్ టర్మ్ బరువు తగ్గడం మళ్ళీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంజక్షన్ తీసుకుంటున్నారు, టాబ్లెట్ తీసుకుంటున్నారు, మీరు ఎక్సర్సైజ్ కూడా అలవాటు చేసుకుంటే ఆ వెయిట్ లాస్ ఏదైతుందో పర్మనెంట్గా ఉంటుంది. ఒకవేళ షుగర్ పోయి, బీపీ తగ్గిపోయి, కొలెస్ట్రాల్ తగ్గిపోయి, ఇవన్నీ ఏవైతే మీరు మంచి ఎఫెక్ట్స్ మీరు సాధించారో అవి పర్మనెంట్గా ఉండాలంటే ఎక్సర్సైజ్, వెయిట్ లాస్, తిండి మార్పి ఇవి తప్పవండి. మీరు చెప్పినట్టుగా ఇంజక్షన్లు తీసుకున్నా, టాబ్లెట్ వేసుకున్నా తగ్గుతారు, అవి ఆపేస్తే మళ్ళీ పెరుగుతారు. అవును, మీరు సర్జరీ చేయించుకున్నా తగ్గినట్టు కనిపిస్తారు, తగ్గుతారు, మళ్ళీ కొన్నకాలం మళ్ళీ పెరుగుతారు. ఇవి ఏమీ జరగకుండా ఉండాలంటే మన సహజమైన విధానంలో న్యాచురల్గా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మాత్రలు వేసుకోక్కర్లేదు, ఇంజక్షన్ చేసుకోక్కర్లేదు, సర్జరీ చేసుకోక్కర్లేదు. తప్పకుండా దట్ ఈస్ ది బెస్ట్ మెథడ్ కదా. దట్ ఈస్ ది బెస్ట్ మెథడ్, మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్, మోస్ట్ డిఫికల్ట్ మెథడ్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా డైట్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అనేది అన్నిటికంటే కష్టతరం అండి. చెప్పడం చాలా తేలిక, కానీ ఇప్పుడు ఎవరన్నా పేషెంట్తో మాట్లాడనుకోండి, వాళ్ళు బాగా మోటివేటెడ్గా ఉన్నారనుకోండి, 4 రోజులు చేస్తారు, ఆ తర్వాత మోటివేషన్ పోతుంది. వాళ్ళకి జిమ్కి డబ్బులు కడతాడు అని ఆ డబ్బు అలాగే ఉంటుంది, వీళ్ళు జిమ్కి పోరు. సో డైట్, ఎక్సర్సైజ్ అనేది మన యాటిట్యూడ్, మన ఆలోచన విధానం ఉంది చూసారా, అది కొంచెం బద్ధకంతో నిండి ఉన్నటువంటి ఆలోచన. బేసికల్ మనుషులందరూ అలాగే ఉంటారు చేసి. అది లాంగ్ టర్మ్ చేసుకోవడం అనేది యాక్చువల్ ఛాలెంజ్. శరీరాన్ని, మన మనస్సుని కాదని నేను లాంగ్ టర్మ్ ఎక్సర్సైజ్ చేస్తాను అని అలవాటు చేసుకోవడం, దాన్ని ఎంజాయ్ చేయాలి బేసికల్. అప్పుడు లాంగ్ టర్మ్ చేయలేరు కదా. ఇప్పుడు డైట్ మార్పిడి చేసాము, అది ఎంజాయ్ చేయలేకపోతే వాళ్ళు లాంగ్ టర్మ్ డైట్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ 80% డైట్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. ఎవరెవరు డైట్ గురువులు ఉన్నారో అన్ని ఫెయిల్యూర్ డైట్లే. ఎందువల్ల మనిషికి ఇష్టమైనది పర్మనెంట్గా తింటాడు, నువ్వు అన్నం మానేసి అంటాడు, వాడికి అన్నం ఇష్టం, వాడు 2 నెలల కంటే మానలేడు. రకరకాల డైట్లు కూడా ఇట్ హ్యాస్ టు బి టైలర్డ్ టు ది పర్సన్. వాళ్ళ ఇష్టాలతోటి మనం వర్క్ చేసుకుంటూ నీకు ఇష్టమైనవన్నీ తిను, రైస్ లేకుండా తిను అని చెప్పి వాడి క్లారిటీ వస్తుంది. ఓహో, మనస్సు ఈ విల్ నాట్ ఫీల్ డిప్రైవ్డ్, అప్పుడు లాంగ్ టర్మ్ చేయగలడు. సో ఈ కెన్ డైట్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేసుకోగలరు. మీరు చెప్పినట్టు రైస్ తగ్గించుకుంటే సరిపోదా, పూర్తిగా మానేయాలంటారు?
యాక్చువల్‌గా పూర్తిగా మానేస్తే మంచిదండి. బట్ వాళ్ళకి బాగా అలవాటు ఉన్నట్లయితే కనుక ఎంతవరకు తక్కువ తినగలిగితే ఇప్పుడు రైస్ మానేసి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏం తినాలి అని బేసిక్‌లీ. సో, ఆకలిగా ఉన్నట్లయితే ఎక్కువ కాలం చేయలేరు గదా! సో, ప్రధానంగా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే వాళ్ళ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ వెయిట్ లాస్ ఈజ్ ఆకలిగా ఉండాల్సిన అవసరం లేదు. కష్టపడి మీరు సఫరింగ్‌లోకి పోతే ఎక్కువ కాలం చేయలేరు బేసిక్‌లీ. సో, ఆకలిగా ఉండకుండా మీరేం తినాలి? రైస్ లేకుండా మీరేం తినాలి? రైస్ మీకు బాగా అలవాటు ఆపుకోలేరు. ఆ రైస్ ఎంత తక్కువ తిని తక్కువ దాంతో పాటుగా మీరేం తింటారు? దాంతో పాటు కీన్వా తింటారా? గోధుమ తింటారా? జొన్నలు తింటారా? మీకు మీ ఇష్టాలు బట్టి మీరు దాన్ని మార్చుకోవచ్చు. సో, అది పర్మనెంట్‌గా చేయగలరు. అంటే ఆకలిని తీర్చుకుంటూ అపటైట్‌ని మెయింటైన్ చేసుకుంటూ ఎగ్జాక్ట్‌లీ. అలాగే మనం నీరసం రాకుండా ఎనర్జిటిక్‌గా ఉంటూ ఎగ్జాక్ట్‌లీ. 4 తాలూకు యొక్క అభిరుచులని, ఆస్వాదాన్ని కూడా అనుభవిస్తూ ఆహారం డిజైన్ చేసుకోవడం అనేది ఛాలెంజ్. అది ఛాలెంజ్. అది ఇండివిడ్యువలైజ్డ్. అందుకని నా దగ్గరికి వచ్చేసరికి సార్ మీకు డైట్ షీట్ ఇవ్వండి అంటారు. 200 గ్రాములు ఇడ్లీ, 30 గ్రాముల చట్నీ, ఒక 4 చుక్కల కాఫీ ఇట్లా రాసామనుకోండి, అవి ఎవరు మెజర్ చేస్తారు ఇంట్లో? అదే జరిగే పని కాదు. సో, వాళ్ళ ఇష్టాలతోటి వాళ్ళకి నేను చెప్తాను ఇవి ప్రిన్సిపల్స్ అండి. మీ ఇష్టాలు మీరు డిజైన్ చేసుకుని దాని ప్రకారం ఈ ప్రిన్సిపల్స్ మీరు ఇన్కార్పొరేట్ చేసుకున్నట్లయితే మీరు లాంగ్ టర్మ్ చేయగలరు మీరు. లేదంటే ఇప్పుడు మీరు చేయలేరు ఎక్కువ కాలం అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒకటి వచ్చింది కదా, అది ఏమైనా ఉపయోగపడుతుంది యాక్చువల్గా? సో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒంటిపూట భోజనం అండి. సో, ఇన్ఫ్యాక్ట్ మనకి సన్యాసులు చేసేది ఒంటిపూట భోజనమే. సో, అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే రోజుకి ఒకసారి తినడం, మిగతాదంతా కూడా కడుపు ఖాళీగా ఉంచుకోవటం, లేదా మీరు రైస్ కాకుండా మీరు ఏమైనా తినగలగడం. సో, అలా చేసినట్లయితే ఎఫెక్ట్ ఉండాలని అనుమానం లేదు. మీకు సైంటిఫిక్ రీజన్ చెప్పగలను. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే దానికి ఇప్పుడు మీరు ఏది తిన్నా కూడా అది పూర్తిగా బ్రేక్ డౌన్ అయ్యి కణాలకు వెళ్ళడానికి 12 గంటలు పడుతుంది. మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ 8కి చేశారండి, ఆ తిన్న బ్రేక్ఫాస్ట్ పూర్తిగా అది కణాల్లో పోవడానికి రాత్రి 8 గంటలు అవుతుంది. మరి రాత్రి దాకా మరి వెయిట్ చేయట్లేదుగా. 10కి ఒక కాఫీ టీయో, మధ్యాహ్నం మళ్ళీ పూర్తి భోజనము, రాత్రి మళ్ళీ పూర్తి అంటే ఇది పూర్తిగా సెల్స్లోకి వెళ్ళలేదు. 2 లోడ్లు ఆల్రెడీ పడిపోయాయి. సో, మనం టైం ఇవ్వట్లా. సో, 12 గంటలు గ్యాప్ ఇచ్చారనుకోండి, అప్పటికి తినదంతా శరీరంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నెక్స్ట్ తీసుకోవచ్చు. ఈ 12 గంటల కంటే ఎక్కువ మీరు గ్యాప్ ఇచ్చారనుకోండి, అప్పుడు శరీరంలో రక్తంలో క్యాలరీస్ లేవు. అదేం చేస్తుంది? ఉన్న ఫ్యాట్ కరిగించుకుంటుంది. అప్పుడు బరువు తగ్గుతారు మీరు. సో, ఇది సైంటిఫిక్ ప్రిన్సిపల్ బేసిక్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి. సో, 12 గంటలు మీరు పొట్ట ఖాళీగా ఉంచగలిగితే, రాత్రి 8కి తిన్నారు మీరు, 12 గంటలు పొద్దున్న 8 దాకా ఏం తినరు, బ్రేక్ఫాస్ట్ డ్రాప్ చేశారనుకోండి, అప్పుడు మీ ఫ్యాట్ కరగడం స్టార్ట్ అవుతుంది. సో, బ్రేక్ఫాస్ట్ ఆపేయడమే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అయితే ఇప్పుడు ఆహారం తీసుకోకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కొంతమంది, దాన్ని ఎలా చూడాలి? సో, ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఆపేసేయండి, ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది సైంటిఫిక్ టర్మ్, చాలా మందికి మాట. సో, బ్రేక్ఫాస్ట్ ఆపేయడం ప్రాక్టికలీ. ఇప్పుడు ఇది ఒక చిన్నప్పటి నుంచి ఒక 40-50 ఏళ్ళు ఎంత వాళ్ళ వయసు బట్టి అది అలవాటైనటువంటిది. పొట్టకి పొద్దున 8కి లోడ్ పట్టడం అనేది దానికి అలవాటు అయిపోయింది. సో, అది వేయలేదనుకోండి, అది గోల పెడుతుంది. అవసరం కొద్ది కాదు, అలవాటు బట్టి. సో, అలవాట్లు మనకు హానికరం అయినప్పుడు అలవాట్లు మార్చుకోవాలి కదా.